తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించే లక్ష్యంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ముత్యాల ముగ్గుల పోటీలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు పోటీపడి వేసిన రంగురంగుల రంగవల్లులు చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ముగ్గుల పోటీలతో సందడిగా మారింది. కాలేజీ యాజమాన్యం భరత్ కృష్ణ, డైరెక్టర్ అవని భోగిమంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సుమారు 200 మంది మహిళలు సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ పాల్గొన్నారు. ప్రతిరోజు ఇంటి ముందు కళాకారులు ముగ్గులు వేసుకోవడం అనేది అదొక శుభప్రదం. ఏబిఎన్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఏబిఎన్ వాళ్ళు పెట్టడానికి చాలా ధన్యవాదాలు. సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం ఫస్ట్ రావాలని. హిందూపురం ఎంజిఎం గ్రౌండ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఆనంద్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగిన పోటీలకు మహిళలు పోటెత్తారు. దాదాపు 590 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సామాజిక సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అనంతపురం ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ గోపాల నాయుడు పలువురు పాల్గొన్నారు. చిత్తూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విజయం విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజేతలు సునీత ప్రతిభలకు బహుమతులు అందజేశారు. అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ వల్ల ద్వారా ఖచ్చితంగా మన సంస్కృతి, మన కల్చర్ ప్రిజర్వ్ అవ్వాలి, ఒక మెసేజ్ వెళ్తుంది. ఏబిఎన్ ముగ్గుల పోటీల వారు ఇలా కండక్ట్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆడవాళ్ళలోని ప్రతిభను చాటి చూపటం నేను ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నా. ఇక్కడ కూడా జడ్జిమెంట్ అయినా కానీ ఇక్కడ రిసీవ్ చేసుకోవటం అయినా కానీ అంతా నాకు చాలా నచ్చింది. జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని ఇట్లా గుర్తిస్తే నాలాంటి వాళ్ళు ఇంకా టాలెంట్ గల వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా మన ముగ్గుల్ని, మన ఆచారాలను అన్నింటినీ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే తరాల వాళ్ళు కూడా ముగ్గు అంటే ఏమిటి, చాక్ పీస్ని వదిలేసి ముగ్గును పట్టుకోవాలి, మన ఆచారాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. నాగర్ కర్నూల్ రామస్వామి దేవాలయ ఆవరణలో మహిళలు రంగురంగుల ముగ్గులతో హరివిల్లును తలపించారు. సిఐ అశోక్ రెడ్డి విజేత అరుణశ్రీకి నగదు బహుమతి అందజేస్తూ ప్రాచీన కళలను కాపాడటంలో ఆంధ్రజ్యోతి ముందుందని కొనియాడారు. మహబూబ్ నగర్ మోడర్న్ హై స్కూల్ ప్రాంగణం రంగులమయమైంది. డిఈఓ ప్రవీణ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిరా ముఖ్య అతిథులుగా హాజరై విజేతలు శిల్ప, శుభాంగిలకు బహుమతులు ప్రదానం చేశారు. మన సంస్కృతిని కాపాడేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న కృషిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. మీ పేరెంట్స్ కానీ, మీ బంధువులకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క ఈ ఫోటోని అక్కడ వరకు పెడుతున్నారంటే అదంతా మీడియా కారణం. అండ్ ఒక్కసారి ఇది కనుక ఈరోజు మీడియా కాలేజ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున సో వన్స్ ఒకసారి కనుక ఇది పాలమూరు న్యూస్ అయిపోతే ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూస్తారు. పాలమూరుకి సంబంధించిన సిటిజన్స్. సో తెలుగు వాళ్ళు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు అందరూ చూసే అవకాశం ఉంది. సో ఒకసారి అందరూ సభాముఖంగా మీడియా వారికి ఒకసారి చిన్న సిరిపురం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో ముత్యాల ముగ్గుల పోటీలు కనుల విందుగా సాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ సృజనాత్మకతతో ముగ్గులను తీర్చిదిద్దారు. పాతకాలపు ఆచారాలను నేటి తరానికి పరిచయం చేస్తున్న ఆంధ్రజ్యోతి ప్రయత్నాన్ని స్థానిక ప్రముఖులు, మహిళలు మనస్ఫూర్తిగా ప్రశంసించారు. మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వచ్చాము. ఈ ఇయర్ కూడా బాగుంటుంది, ఏబిఎన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు బాగుంటుంది అని చెప్పేసి ఈ ఇయర్ కూడా మళ్ళీ మా క్లాసెస్ ఆపుకుంటూ ఇంకా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పాత సంవత్సరంలో గుర్తు చేసుకుంటూ పిల్లలకి నేర్పించడానికి ఇది ఒక అవగాహన. మర్చిపోయిన వాళ్ళందరికీ గుర్తొస్తుంది సార్. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ప్రైజెస్ వచ్చాయి, చాలా బాగున్నది. అందరూ ఆడవాళ్ళకి బాగా ఇంటి దగ్గర వేస్తారో లేదో తెలియదు కానీ ముగ్గులు పోటీ అనగా చాలా బాగా వేస్తున్నారు. కళాకారులు అందరూ బయటపడుతున్నారు సార్.
విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ మనీషా ఈ పోటీలను ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయాల పరిరక్షణకు సంస్థ చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమాన్ని అతిథులు, ప్రజలు ఘనంగా కొనియాడారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలో అంతా కూడా విజయనగరంలో ఆర్గనైజ్ చేసి విజయనగరం నలుమూలల నుంచి మహిళలు వచ్చి పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈసారి సాంప్రదాయం ప్రకారం నేను చూస్తున్నాను, చాలా ఎక్కువ మంది చుక్క ముగ్గులు అనేది వేశారు. రీసెంట్గా అది పోయి ఫ్యాషనబుల్ ముగ్గులు తయారైపోయినాయి, కానీ ఈసారి ప్రత్యేకంగా మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం చుక్కల ముగ్గులు చాలా ఎక్కువ మంది వేశారు. చాలా సంతోషం అనిపిస్తుంది అవి చూసి. కడపలోని రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన సుమలత ప్రథమ బహుమతి, రమాదేవి ద్వితీయ బహుమతి సాధించారు. మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏవిఎన్ వారా ఇట్లా ముగ్గులు పోటీ పెట్టడానికి కారణం బాగా సంతోషంగా ఉంది నాకు. ఏవిఎన్ వారు పెట్టిన నుంచి నేను 12 ఏళ్ళ నుంచి పాల్గొంటున్నా. 12 ఏళ్ళ నుంచి ఫస్ట్ రాలే, 2 ఏళ్ళు రాలే, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, 3 ఏదో ఒకటి వస్తానే ఉంటుంది నాకు ఆంధ్రజ్యోతి వాళ్ళ తరఫున. పాల్గొనడానికి చాలా ఇష్టంగా ఉంటుంది పాల్గొనడానికి. ఫైనల్కు పోవాలని చాలా పట్టుదల, ఫైనల్కు పోలేకపోతున్నాను, పోవాలని అట్లా ఆంధ్రజ్యోతి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట కేఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అద్భుతమైన ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ప్రముఖ మహిళా డాక్టర్లు, ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొని గెలిచిన మహిళలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నగదుతో పాటు బహుమతులను అందించింది. ఈ ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేటలో ఈసారి ప్రథమ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పోటీలు ఎంకరేజ్ చేయడం వలన నాలో ఇంకా టాలెంట్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. నాకు ఫస్ట్ ప్రైజు నర్సంపేటలో రావడం ఇది మొదటిసారి. స్టేట్లో సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది 2024లో. హన్మకొండలో పోయిన సంవత్సరం, గత 2 సంవత్సరాలుగా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలు కేవలం పోటీలుగానే కాకుండా ఆత్మీయ కలయికలుగా మారి సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేశాయి.